హాయ్ అండి, విఘ్నేశ్వర గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మన గార్డెన్లో రంగురంగుల పూలైతే హార్వెస్ట్కి అయితే వచ్చింది. ఈరోజైతే ఈ రంగురంగుల పూలన్నీ మనం బుట్టయితే నింపేసుకుందామండి. అందరూ అయితే ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. దానిమ్మ అయితే చూసారండి, కలర్ అయితే వచ్చిందని నేనైతే ఈరోజు పూలతో పాటు దానిమ్మ హార్వెస్ట్ కూడా చేస్తున్నాను. కాయ అయితే లైట్గా మచ్చ వచ్చేసిందండి. అయినా నేనైతే 2 కాయలు అయితే తీసాను. అవి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి, కాయలు అవుతాయేమోనని. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఇలా ఆర్గానిక్గా తొలిసారి నేను మన గార్డెన్లో దానిమ్మ అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. నాకు దేవుడి దగ్గర పెట్టి నేనైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను. నేను ఇక్కడ ఓపెన్ చేశాను. కాయ అయితే చాలా బాగుంది కలరు. మీకు మొత్తం ఓపెన్ చేసి నేనైతే చూపిస్తాను కాయ. మీకు ఎంతమందికి ఇష్టమండి ఇలా ఆర్గానిక్గా పండించుకోవడం, మొక్కల్ని పెంచడం? నాకైతే సరదాగా కామెంట్లో తెలియజేయండి. మీరేమేమి మొక్కలు పెడుతున్నారో, నేను కూడా పెంచుతున్నారో చూస్తాను నేనైతే. కాయ అయితే చాలా అంటే చాలా బాగా తయారైందండి. అసలుకి గింజలు అయితే బాగున్నాయి, అసలుకి రెడ్గా వచ్చాయి. అసలుకి దేవుడి దగ్గర పెట్టడం వల్ల ఏమోనండి, ఇంకా దానిమ్మ రుచి అయితే చాలా బాగా ఉంది. అసలుకి ఎంత కమ్మగా ఉందో. ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు? మన వీడియోస్ నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఆర్గానిక్గా పండించుకోవడం మీకు ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్లో తెలియజేయండి. మా చిన్నదైతే నా దగ్గరికి అయితే వచ్చేసింది. నాకు కొంచెం ఇవ్వని మేమైతే తలా కొంచెం తీసుకున్నాం.